ఇవాళ పార్లమెంట్లో అంబేద్కర్ను విమర్శిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితులను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారని మండిపడ్డారు. దళితులపై అమిత్ షా వ్యతిరేకంగా ఉన్నారని, ఇవాళ ఆయన మనసులోని మాట బయటపడిందన్నారు వివేక్. దేశంలో దళితుల కోసమే కాకుండా వెనుకబడిన బలహీన వర్గాలందరికీ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ వెంటనే తన పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినాడో పార్లమెంట్లో అంబేద్కర్ గారి పైన, వారి మనసులో ఉన్న మాట ఏదైతే అమిత్ షా దళితుల వ్యతిరేకంగా ఏదైతే ఉన్నాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. నిజంగా ఆశ్చర్యమైన విషయం. అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసినారో అందరికీ తెలుసు. వారు కేవలం దళితులకే కాదు, కానీ ఎవరైతే సప్రెస్ క్లాసెస్ ఉన్నారో, వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబేద్కర్ గారు కాపాడి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి, వారు ఈ సొసైటీనే మంచిగా ఉండాలని చెప్పి వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారి పైన ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఇమ్మీడియట్లీ తక్షణమే అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.